తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి సినిమా అయిపోయిందా? నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న జేసీ ఆధిపత్యానికి చెక్ చెప్పే నాయకుడు సొంత పార్టీలోనే సవాల్ విసురుతున్నాడా? కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు నిశ్చితంగా గమనిస్తుంటే ఈ ప్రశ్నలు అన్నింటికీ అవుననే సమాధానమే వస్తుంది. అసలే అసహనంతో రగిలిపోతూ ఉండే జేసీకి ఇదే ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తుంది. టీడీపీలోనే జేసీకి వ్యతిరేకంగా మరో వర్గం బలోపేతం కావడాన్ని జేసీ జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే ఏమీ చేయలేక ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాడిపత్రి అనేది తన సొంత సామ్రాజ్యం అన్న భ్రమలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటారు. అయితే అదే నియోజకవర్గంలో తన సొంత పార్టీ నుంచే ఓ నాయకుడు వచ్చి తనను సవాల్ చేస్తారని జేసీ కల్లో కూడా అనుకొని ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడ అదే జరుగుతోంది. నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కాకర్ల రంగనాథ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడైన సీనియర్ నేత. నియోజకవర్గంలో అయిన దానికి కాందానికి జేసీ ప్రభాకర్ రెడ్డి డామినేషన్, ఓవర్ యాక్షన్లకు చెక్ పెట్టాల్సిందేనని కాకర్ల రంగనాథ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో ఎవరేం చేయాలనుకున్నా చేయకూడదనుకున్నా తన అనుమతి ఉండి తీరాల్సిందేనని అనుకుంటున్నారు. తన కుమారుడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పెత్తనం మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డిదే. అయితే ఈ అరాచకానికి పుల్ స్టాప్ పెట్టాలని కాకర్ల రంగనాథ్ డిసైడ్ అయ్యారట. గత ఎన్నికల వరకు జేసీని మౌనంగా భరిస్తూ వస్తోన్న రంగనాథ్ ఆ తర్వాత జేసీ వ్యవహార శైలిపై అసహనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రతి పనిలోనూ జేసీ జోక్యం చేసుకోవడం, ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడాన్ని రంగనాథ్ తప్పుబట్టారట. ఇది మంచి పద్ధతి కాదని జేసీకే హితవు పలికారట కూడా. అయినా జేసీ తన పద్ధతి మార్చుకోలేదు. అందుకే జేసీపై రంగనాథ్ తిరుగుబాటు బావుట ఎగరవేశారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొద్ది రోజులుగా జేసీని ఢీ అంటే ఢీ అంటున్నారు రంగనాథ్. జేసీ వైఖరితో విసిగి వేసారిపోయిన పార్టీలోని ఓ వర్గం నేతలంతా రంగనాథ్ కు మద్దతుగా ఉన్నారని అంటున్నారు. తాజాగా తాడిపత్రిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్లు మాటా అనుకున్నారు. అది కాస్త వివాదంగా మారింది. అది ముదిరి ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలు వాహనాలు ధ్వంసం కాగా కొందరు గాయపడ్డారు. ఈ గొడవకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్లతో పాటు మరో 7గురిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే గొడవకు కారకులైన జేసీ అనుచరుల్ని అరెస్టు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. నా అనుచరులనే టచ్ చేస్తారా అంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు. నిరంతరం ఏదో ఒక వివాదంలో ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డిని పార్టీలో చాలా మంది ఇప్పుడు ఖాతరు చేయడం లేదట. అంతేకాదు చంద్రబాబు నాయుడు, లోకేష్ల దగ్గర కూడా జేసీ ప్రతిష్ట మసకబారిందని అంటున్నారు. కాకర్ల రంగనాథ్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గీయుడు కావడంతో నాయకత్వ ప్రాధాన్యతలు కూడా మారి ఉంటాయని అంటున్నారు. తాడిపత్రి టీడీపీ వర్గ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.